ఇతరులను వంచేవాడు తనకు తానే శత్రువై కీడుని తెచ్చుకుంటాడు అన్న సంగతి చెప్తున్నాం కదా. ఇతరులని వంచేవాడు తనకు తానే శత్రువై కీడును తెచ్చుకుంటాడు అంటే ఉపకారం చేయడం మంచిదే, కానీ ఇతరులను వంచిస్తుంటే తనకి తానే కీడు చేసుకుంటున్నాడని అర్థం. సాధకుని ప్రవర్తన ఎలా ఉండాలి అన్న అంశం నిన్న చెప్పుకున్నాము. ఎలా అంటే అత్రికుమారుడైనటువంటి దత్తాత్రేయుడిలాగా ప్రపంచంలో ఒక్కొక్క వస్తువుని గురించి ఒక్కొక్క మంచి విషయాన్ని తెలుసుకునేవారే సజ్జనుడు. ఈ విశ్వంలో ఎక్కడెక్కడ ఎవరు ఎలా ఉన్నా సరే వాళ్ళ నుంచి ఒక మంచి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడే సజ్జనుడని, వారి బుద్ధి వక్రముగా కాకుండా సక్రమంగా ఉండడం చేత జీవితం అంతా గురుకుల వాసంగానే భావిస్తారని చెప్పారనమాట. అంటే ఏమిటనమాట, మన బుద్ధి కనుక సక్రమంగా ఉంటే మనం ప్రతి ఒక్క ప్రాణి నుంచి మనం ఒక సందేశాన్ని పొందగలుగుతాం. లేదు అంటే మన బుద్ధి సరిగ్గా లేదనుకోండి, అప్పుడు మనం ప్రతి ఒక్కరిలోని వక్ర దృష్టే ఉంటుంది, అందరూ చెడ్డవాడుగానే కనపడతారు. నిజంగా మన బుద్ధి చక్కగా ఉంటే మనం చేవ నుంచి, దోవ నుంచి, పాము నుంచి, పక్షి నుంచి కూడా ఒక బోధని మనం పొందగలుగుతాం. ఆ రకంగా ప్రకృతి మనకి గొప్ప గురువు అవుతుంది, జీవితం అంతా గురుకుల వాసం అవుతుంది. సాధకుడు అటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అని నిన్న ముగించుకున్నాము. ఈవేళ శాంతి గురించి చెప్పుకుంటున్నాం. సుస్థిర శాంతిని మించిన ఉన్నత లక్ష్య సాధన మరొకటి లేదు. శాశ్వతమైన శాంతి, మనకు శాంతులు సుఖాలు వస్తూ ఉంటాయి, కానీ ఎవరికి కూడా స్థిరంగా ఉండడం లేదు. కానీ సుస్థిర శాంతిని మించిన ఉన్నత లక్ష్యం మరొకటి లేదు. ఆ లక్ష్యం కోసం చేయవలసిన సాధన కంటే మరొక సాధన కూడా లేదు. ఈ శాంతి సాధనని మించిన ఉత్తమమైన తపస్సు లేదు. శాంతిని మించిన అమర జీవనము కూడా లేదు. అంటే శాంతి అంటే ఇక్కడ మనోనిశ్చలత అని ఎటువంటి ఆటంకాలు లేకుండా విచారణ చేత కలిగేదే అని శ్రీ మురుగనాథ్ గారు తెలిపారనమాట. శాంతి అంటే ఏమిటండి అంటే ఏం చెప్తాం? శాంతి అంటే ఉంది, ఒక్క తలంపు లేకుండా ప్రశాంతంగా మనసు నిశ్చలంగా ఉన్న స్థితే శాంతి. అప్పుడు ఎందుకంటే మనకి ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండదు, వికారాలు ఉండవు, ఉండకపోవడం వల్ల నిశ్చలంగా ఉంటాము. దాన్నే శాంతి అంటారు. మనోనిశ్చలతే శాంతి. ఎటువంటి తలంపు రూపమైన ఆటంకాలు లేకుండా విచారణ చేత మాత్రమే కలిగేది అని మురుగనార్ అన్నారు. నేనెవరు అన్న విచారణ వల్ల మాత్రమే ఎటువంటి ఆటంకాలు లేని మనోనిశ్చల పూర్వకమైన శాంతి దొరుకుతుంది. ఇక శాంతి కావాలంటే నేనెవరిని అని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నతో ప్రశ్నించే నేనన్న తలంపు అక్కడ ఉండదు. ఉండకపోయినప్పుడు ఆలోచనలు కూడా ఉండవు. ఆలోచనలు కూడా లేనప్పుడు మౌనమే మిగులుతుంది. అదే శాంతి. దీనిని మనం విచారణ అంటే నేనెవరినన్న ప్రశ్న ద్వారా మనం పొందొచ్చు. మాటి మాటికి ఇటువంటి విచారణ ద్వారా మనం మనలోనే ఉన్నటువంటి మన శాంతిధామాన్ని, మన జన్మ హక్కు అయినటువంటి మన స్వస్వరూపమందు నేను అన్న తలంపు లేకుండా ఉండే స్వస్థితి యందు సుస్థిరంగా ఉండడమే శాంతి అని ఇక్కడ మురుగనాథ్ గారు భావమ్మ. ఇక మనోచాంచల్యమే దుఃఖాన్ని కలుగు చేసే శత్రువు. నేను అంటే ఒక తలంపు అంటే మనసు. ఇక ఆ మనసు ఒక్క తలంపు వచ్చిందా అనేక తలంపులు ఇంకా ఆపు లేకుండా అలా ప్రవహిస్తూనే ఉంటాయి. అదే మనకి దుఃఖాన్ని కలిగించే మన శత్రువు. అది మనలో నుంచి వచ్చింది, ఎక్కడి నుంచో రాలేదు. శత్రువులు కూడా బయట ఎక్కడో ఉండరు, మనలోనే నేనన్న అహంకారపూరితమైన తలంపే మనకి మొట్టమొదటి శత్రువు, ఆఖరి శత్రువు కూడా. అదే ప్రతీకార వాంఛను రెచ్చగొడుతుంది. ఆ చాంచల్యమే తాగిన మైకంతో సమానమైంది. అదే ఒకరిని అజ్ఞాన గాఢాంధకార కోపంలో కూడా పడేస్తుంది. కాబట్టి మనసు యొక్క చాంచల్యం అంటే నేను అన్న తలంపు ఒక్కటి పుట్టిందా, దాని వెనకాతల
అనేక అనేక తలంపులు పుట్టుకొచ్చేస్తుంటాయి. ఆ తలంపులే మనకు దుఃఖ కారణం కలిగిస్తాయి. కాబట్టి ఈ తలంపే మన శత్రువు. అది ఏం చేస్తుందంటే ఎంతసేపు ఇది అలా అయింది కాబట్టి అది అలాగే అవ్వాలి, ఇలాగే అవ్వాలి, ఇదే ప్రతీకార వాంఛటి కక్షలు ఆవేశాలని కాదు, ఇలా ఎందుకు అవ్వాలి కాబట్టి నేను అలా చేయను, అలా అయితేనే నాకు ఇలా అవుతుంది అంటే ఎంతసేపు కూడా కంపేర్ చేసుకుంటూ గర్జన భర్జనలు పొందుతూ సరైన నిశ్చయాలు చేసుకోకుండా ఏది చేస్తే నువ్వు బాగుంటావు అనుకుంటావో అది చేసేస్తావు, అది నిజంగా బాగుంటుందో లేదో తెలియదు, చేసేసాక మళ్ళీ దుఃఖపడతావు, దానికి ఎవరో కారణం అంటావు, ఇలాగ అనేకము అల్లేసి తెచ్చగొడుతూ ఉంటుంది. ఆ చాంచల్యమే తాగిన వాడి వ్యవహారంలాగా మారుతుంది. అదే ఒకడిని అజ్ఞాన గాఢాంధకారంలో పడేస్తుంది. అంటే ఈ చంచలమైన మనసు చేసేటువంటి వికృతి శ్రేష్టల గురించి చెప్తున్నారు. నిజంగా మనందరికీ కూడా జరిగేవి అదే. ఎందుకు తలంపులు ఆగకుండా ఇది అలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేయాలి, అలా చేయాలి, అప్పుడు ఇదేగా అలా అయింది, ఇలా అయింది, ఇదేగా తలంపులు అంటే. ఆ తలంపులు ఏం చేస్తాయి, ఒకదానికోసం లింకులు పెట్టుకుని దీనివల్ల అది, దానివల్ల ఇది, ఇలాగా అలాగా అనుకుంటూ గందరగోళం సృష్టించుకుని అలజడిని సృష్టించుకుని అసలు శాంతి స్వరూపమైన నిన్ను అశాంతమయం చేసేస్తాయి. అంచేత మన తలంపే మనకి శత్రువు అని తెలుసుకోవాలి. తెలుసుకున్నవాడు ఏం చేస్తాడు, ఓహ్ తలంపు నాది కదా, ఆ తలంపు నేనెందుకు రానివ్వాలి అని హాయిగా మౌనంగా ఉండడం నేర్చుకుంటాడు. వాడు ఎంత మౌనంలో ఉండడం ప్రయత్నం చేస్తూ ఉంటాడో అంత శాంతి మరి తనలో విస్తరించి వ్యాపించడాన్ని అతను గుర్తెరుగుతాడు. ఇక ఆ తర్వాత చంచలత్వానికి అవకాశమే ఉండదు. ఇది సాధన చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ సుఖం, ఆ శాంతి ఎలా ఉంటాయో. అయితే మరి రావడం లేదు అంటే ప్రయత్నం చెయ్యడం లేదు, చేస్తున్నామండి రావడం లేదు అంటే ఎంత రాకపోయినా మళ్ళీ చేస్తూనే ఉండాలి, మళ్ళీ చేస్తూనే ఉండాలి. చంచలం హి మనః కృష్ణ అని అడిగాడు పాపం అర్జునుడు. మనసు ఎంత చంచలంగా ఉందయ్యా, వాయువునన్నా పట్టుకోవచ్చేమో గాని మనసును ఆపలేం కదా, దాన్ని నువ్వు ఆపమంటావేమిటి, అది కష్టం కదా అని వాపోతాడు అర్జునుడు కృష్ణుడితో. కృష్ణుడు అంటాడు, జేనయ్యా నీ మనసు చంచలంగా ఉంటుందా, యతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమేతత్ ఆత్మానం మత్పరాయణ. ఎప్పుడెప్పుడైతే నీ మనసు చంచలమై కదా విషయాల్లోకి వెళ్ళిపోతుందో, తర్వాత వెళ్ళిపోయి అయ్యో ఏమిటి ఇలా అయిపోయాను అని తెలిసిన క్షణంలో మళ్ళీ తీసుకెళ్లి నీ హృదయంలో పెట్టుకో. అయ్యో ఇలా జారిపోతున్నాను, ఇలా అయిపోతున్నాను, పెట్టలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను అస్సలు బాధపడకు. ఎప్పుడు జారిపోయానని నీకు తెలుస్తుందో తెలిసిన క్షణంలో మళ్ళీ తీసుకెళ్లి నీ హృదయంలో దాన్ని పెట్టుకో. ఇంతకంటే ఒక సాధన లేదు. జారిపోయింది, ఇలా అయిపోతున్నాం, ఉండలేకపోతున్నాం, అది రావాలి, ఎలా వస్తుందో లేదో, పుణ్యం ఉందో లేదో, నేను ఎంత చేసినా చేయలేకపోతున్నాను అనుకుంటా. ఎందుకు చేయలేవు, జారిపోయానని తెలిసిన క్షణంలోనే మళ్ళీ నీ హృదయంలో పెట్టుకో, అంతే. ఎవ్వరూ పైనుంచి చేసేది కాదు, నువ్వే చేసుకోవాలి. యత్నేన సిద్ధిద అన్నారు. దానికి సాధనమున్న పనులు సమకూరు ధరలోన విశ్వదావిరామ వినరవేమ అని వేమన గారు కూడా చెప్పారు. చేయగా నీకే వచ్చేస్తుంది. వద్దు, అరే ఎందుకు ఇలా అయింది వద్దు, వెంటనే తలంపు లేకుండా ఉంచుకో. మళ్ళీ వచ్చిందా, వచ్చేసిందని తెలిసిన వెంటనే మళ్ళీ స్వస్థానంలో నువ్వు నిలబడు. అంటే నేను అనకుండా నిలబడు. వచ్చేసేది అల్లకల్లోలం అయిపోయింది, అయిపోతున్నప్పుడు మనకి తెలియదు, అయిపోయాక తెలుస్తుంది కదా, అయ్యో ఇలా అయిపోయినేమిటి అని అయ్యో చేయలేకపోతున్నాను అది నేను చేయకుండా అటు ఇటు వెళ్ళిపోక మళ్ళీ వెంటనే తీసుకెళ్ళి మళ్ళీ హృదయంలో పెట్టుకో. ఇలాగా ఏతో నిశ్చరిత అనేటువంటి శ్లోకం ద్వారా మనకు భగవంతుడు కూడా ఇచ్చాడు. కాబట్టి అభయం, భయపడక్కర్లేదు. చేయగా బాటికి నేను అని అనిపించిన వెంటనే, నాకు అనిపించిన వెంటనే, దుఃఖమో సుఖమో ఏదో ఉంటుంది కదా, ఎవరికి నాకు నేనెవరు అని ప్రశ్నించుకుంటే మనసు నిశ్చలం అవుతుంది. నిశ్చలమైన స్థితే శాంతి. అది నీ హృదయంలోనే ఉంది, నీదే. కాబట్టి దాన్ని, నీదైన దాన్ని పొందేటువంటి ప్రయత్నం నువ్వే చెయ్యాలి. ఇదే శాంతిని పొందడానికి చక్కటి సాధన. ఇంతకు మించిన ఏ సాధన చేసినా అదంతా మనసు చేస్తున్న గోలే.
అది చూపించిన మాయా విలాసాలే. ఇలా చేస్తే అలా వస్తుంది, అలా చేస్తే ఇలా వస్తుంది, ఇలా చేస్తే సుఖం వస్తుంది, అలా చేస్తే సౌఖ్యం వస్తుంది. ఏదో ఏదో చేయిస్తూనే ఉంటుంది అది. తీరా అది వచ్చిన తర్వాత దానికి విలువలేని తనం అదే అంటగట్టి మళ్ళీ ఇంతకంటే అది బాగుందని ఇంకో దాన్ని చూపిస్తుంది. అంచేత ఒక్క క్షణం కూడా మనం బయట నుంచి వస్తున్న సుఖమన్న దానిలో ఎక్కువసేపు ఉండనివ్వదు అది. మళ్ళీ ఇంకొక దాన్ని చూపిస్తూ ఉంటుంది. అది నిజంగా ఏగలాంటిది. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ వాలుతూనే ఉంటుంది. అందుచేత దానికి చంచలత్వమే దాని లక్షణం. అందుచేత దానిని నువ్వు చంచలంగా ఉండద్దు అంటే కుదరదు. అది ఎవరికి అని ప్రశ్నించుకుంటే నాకు అని సమాధానం వస్తే నేనెవరు అని ప్రశ్నించి ఆగి చూడు. ఆగి ఉండే స్థితిని పెంచుకో. మళ్ళీ ఆగలేదు ఏదో వచ్చిందా మళ్ళీ ఎవరికి అని ప్రశ్నించుకో. నాకు అని సమాధానం వస్తుంది. నేనెవరని ప్రశ్నించుకుంటే ఆగి ఉంటావు. అట్లాగా మనసు ఆగి 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 ఇంకా ఆగిపోతుంది. అది నీ స్వరూపం గనుక, నీవే అయి ఉన్నావు గనుక దానిని ఎవరో నీకు ఇవ్వలేరు. నిన్ను నువ్వే పరిశీలించుకుంటూ నీ స్వరూపపు శాంతిని పొందడానికి నీవే నీ స్వప్రయత్నం ద్వారా జారిపోయిన ప్రతి క్షణము కూడా మళ్ళీ మేల్కొని ప్రశ్నించుకుని నిలబడు. ఈ ఆత్మ విచారణ ఎవరినన్న విచారణ వల్ల మాత్రమే అతి తక్కువ కాలంలోనే మనం మన శాంతిధామాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. జారి పడని స్థితిని మనం సంపాదించుకోగలుగుతాం. ఇంతకంటే గొప్ప సాధన ఎన్ని వేదాంగాలు ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే దీని అంత తేలికైనది, దీని అంత గొప్ప సాధన మరొకటి లేదు అని శాంతిని గురించి మనకి తెలియచేసి శిష్యుడి ప్రవర్తన ఎలా ఉండాలి అనే అంశాన్ని గురించి చెప్తున్నారమ్మా. అవ్యాజ కరుణ మొదలైన సద్గుణాల సరోవరమైన సద్గురువు అవ్యాజమైన కరుణ అనేటువంటి అనేక సద్గుణాలకి సరోవరం వంటి వట్ట సద్గురువు. ఆ గురువు శిష్యుని సకల భారములను వహించడి మాట నిజమే. శిష్యుడి భారాలన్నీ ఆయన వహిస్తాడు. అయినప్పటికీ ఆయన తన నిత్యానుభూతితో అనుగ్రహించిన సద్బోధలని, ధర్మాలని కలలో కూడా మర్చిపోకూడదు. నువ్వు ఆయన ఉద్ధరిస్తాడు నిన్ను. జారిపోతున్నప్పుడల్లా బుద్ధగించో, లాలించో, తిట్టో, కొట్టో మళ్ళీ నిన్ను ఎలా కూర్చోబెట్టి ఇలా కూర్చో అని మళ్ళీ గట్టిగా చెప్తూ ఉంటాడు. నేను ఉద్ధరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆయన తన నిత్య అనుభూతితో అనుగ్రహించిన సద్బోధల్ని, ధర్మాలని కళ్ళలో సైతము మర్చిపోకూడదు. వాటి నుంచి వైదొలగకుండా సుదృఢంగా అనుసరించడమే శిష్యుడి కర్తవ్యం. అంచేత మళ్ళీ ఇదే కదా చెప్పారు, బాగా నేర్చుకున్నాము, అదే చేద్దాం. ఏదైనా వస్తే భయపడకు, బాధపడకు, అయ్యో ఇలా అయిపోయిందని ఏం గోడ పడకు. మళ్ళీ వెంటనే ఇది ఎవరికి అని ప్రశ్నించుకో. నాకని సమాధానం వస్తుంది. నేనెవరను ఆగు చూడు. ఇంతే. మాటికి మనం చేసేటువంటి సాధన ఇదే. ఈ సాధనం వల్ల మాత్రమే మనం మన శాంతి స్థితిని పొంది అశాంతి లేని స్థితిని పొందగలుగుతాం. దీనికి భగవాన్ రచించిన నేనెవరు అని గ్రంథంలో చెప్పినట్లు పులినోట పడింది ఎలాగ బయటపడదో అలాగే గురువు తన అనుగ్రహ వీక్షణాల్లో చిక్కిన వారిని రక్షిస్తాడే తప్ప వదలడు. అయినా వారు చూపిన మార్గాన్ని శిష్యుడు అనుసరిస్తేను, నువ్వు చెప్పింది ఏం లేదు, నేను ఇంకేదో చూస్తా, అక్కడికి వెళ్తే మరి వాడు ఏం చేయగలుగుతాడు? గురువు కోరి వాడిని పట్టుకొచ్చి కూర్చోపెట్టడు కదా, కూర్చుండ ఉన్నవాడిని వదిలిపెట్టడు. ఎవరెవరి పుణ్యం బాగుంటుందో, ఎవరెవరు మరి సద్గతిని పొందే అర్హత కలిగి ఉన్నారో వారే వచ్చి చేరుతారు. చేరిన వారి ప్రతి ఒక్కరిని ఆయన ఉద్ధరిస్తాడు. చేరని వారిని ఆయన అనుగ్రహిస్తూనే ఉన్నాడు. కానీ ఆ అనుగ్రహాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఒక గురువు ఒక శిష్యుడికి తన ఆత్మజ్ఞానాన్ని అంతా ధారపోసాడమ్మా. పోనీ నా గురువే లేక రమణ గురువే మనకి. దాన్ని ఏ జన్మ పుణ్యం వల్లనోహో ఇది కదా మన నిజస్వరూపం అని తెలుసుకుని దాన్ని
ఎలా ఎలా పొందాలి అని అనేక విధాల ప్రయత్నం చేసి 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 దాన్ని పొందాము అనుకుందాం. పొందిన తర్వాత దానిని అప్పుడు నువ్వు పొందిన దాన్ని 10 మందికి పంచాలి అన్నారు. మరి లోకంలో దానాలంటే అవే కదా. సంపాదించుకున్నావు, నీకు కావలసిన నువ్వు అనుభవించు, మిగిలిన దాన్ని పంచు అంటున్నారు కదా. భౌతిక ధనానికే అటువంటి అంత విలువ ఉన్నప్పుడు ఈ స్వస్వరూపాన్ని పొందేటువంటి ఈ జ్ఞాన ధనాన్ని ప్రతి గురువు 10 మందికి పంచాలి. ప్రతి గురువు అంటే అనుభవజ్ఞుడు. అంటే గురువు అని అనక్కర్లేదు. గురువు అన్నా ఏది అన్నా గాని తను అనుభవించిన దాన్ని 10 మందికి పంచగలగడం. ఇది చాలా గొప్పది. ఎందుకంటే ఇది జన్మ రాహిత్యాన్ని ఇచ్చేటువంటి జ్ఞానం కదా. దాన్ని పొందిన తరువాత అతడు పంచుతాడు. అవి ఒక్కొక్కటి రత్నాల్లా ఉంటాయి. వెదజల్లుతాడు ఆయన. అయ్యో ఏమిటి రత్నాలు ఇలా వెదజల్లుతున్నాడు ఈయన అని ఎవరు అనుకుంటారు? అవి రత్నాలని తెలిసిన వాళ్ళు. వెదజల్లినంత మాత్రాన దాన్ని రత్నాలుగా ఎవరు గుర్తించగలరు? ఎవరు గుర్తించారో వారు లబ్ధి పొందుతారు. గుర్తించలేదా? రత్నం ఎప్పుడు రత్నమే. అర్హత ఉన్నవాళ్ళు దాన్ని పొందుతారు. అర్థమవుతోందమ్మా? అందుచేత స్వస్వరూపాన్ని పొందినటువంటి జ్ఞానుల యొక్క బోధలు ఎప్పుడూ వృధా కావు. అవి ఎంతసేపు పంచబడతాయే తప్ప అది పంచే కొద్దికి పెరిగే ధనం గనక దాన్ని వెదజల్లుతాడు. అర్హత ఉన్న వాళ్ళు తీసుకుంటారు, లేని వాళ్ళు వదిలేస్తారు. వాళ్ళు వదిలేశారు కదా అని వారిని తక్కువ చేయడు, వీళ్ళు తీసుకున్నారు కదా అని వీళ్ళని ఎక్కువ చేయడు. అర్హతని బట్టి వాళ్ళు తీసుకుంటారంటే అంటున్నారు ఇక్కడ. అంటే శిష్యుడు మాత్రం గురువు యొక్క అనుగ్రహం ఇట్టిదట్టిదని చెప్పడానికి వీలు లేదు. నిరంతరము ఆయన తన అనుగ్రహ భాషణ వృత్తిని మనందరికీ అందిస్తూనే ఉన్నాడు. దానిని మనం ఎవరు కావాలని తపన పడతారో వాళ్ళు అందుకనే తరిస్తారు. వారు చూపిన మార్గాన్ని శిష్యులు అనుసరిస్తూ పోతే అర్హత కలిగిన వారు తీసుకుంటారు, తీసుకున్న వారు తప్పనిసరిగా ఆ స్వరూపాన్ని పొందుతారు. మోక్ష మార్గంలో దృఢచిత్తంతో ముందుకు సాగిపోయే శిష్యులు, దీనిలో దృఢచిత్తం ఉండాలి. నాకు అదే కావాలి, ఇంకా అన్య చింతన వద్దనే వద్దు, అన్య విషయాలు వద్దు. ఎన్నెన్ని విషయాలు ఇప్పటి వరకు అనుభవిస్తూ వచ్చామో ఈ విషయ ప్రపంచంలో ఎక్కడా శాశ్వతత్వం లేదు, కాబట్టి నాకు వద్దు అని ఈ మోక్ష మార్గంలో దృఢమైన నిశ్చయంతో ముందుకి సాగిపోయే శిష్యులు మరుగు చేత గాని లేదా పేదరికము, వ్యాధులు వంటి ఏ కారణం వల్ల గాని వేద ధర్మాన్ని ఆచరించలేకపోయినా కూడా తమ సద్గురువు యొక్క ఉపదేశాన్ని అతిక్రమించి నడవకూడదు. ఈ మార్గంలో ప్రయాణం చేసేవారు ఒకవేళ మరుపు వల్ల వచ్చిందనుకుందాం, లేకపోతే పేదరికమో లేకపోతే ఏదో మరి ముక్తి కోసం ఏవో పనులు చేయడంలో పడిపోయాం, చేస్తే తప్ప రోజు గడవని పరిస్థితి రావచ్చు. అలాగే వ్యాధులు కూడా శరీరాన్ని బాధిస్తూ ఉండవచ్చు. ఏ కారణం వల్ల గాని వేద ధర్మాలని ఆచరించకపోయినా, వేదం చెప్పినటువంటి ఇలా స్నానం చేయడం, మడిగట్టుకోవడం, పూజ చేయడం, జపం చేయడం అవి మర్చిపోయినా పర్వాలేదు గాని సద్గురువు చెప్పిన ఉపదేశాన్ని మాత్రం దాటకూడదు, మేరకూడదు. సద్గురువు ఏం చేస్తాడు? సద్గురువు ఏం చేస్తాడు? నిన్ను నీకు చూపించి అక్కడ ఉండమంటాడు. దానికి నీకు ఇక్కడ ఏ విధమైనటువంటి పేదరికం గాని, శరీర రోగం గాని, భౌతిక పరిస్థితులు గాని అడ్డురావు. ఎందుకంటే నువ్వు ఉంటావు, అప్పుడు కూడా పేదవాడైనప్పుడు ఉంటావు, రోగిష్టిగా ఉన్నప్పుడు ఉంటావు. అవునా? అందుచేత నేనెవరు అని నీ లోపల నువ్వు ప్రశ్నించుకోవడానికి ఇవేవి అడ్డురావు. అది మర్చిపోయావా? ఎప్పుడు దానిని మర్చిపోకూడదు. ఆ ఒక్కదాన్ని పట్టుకుంటే ఈ భౌతికమైనటువంటి పేదరికం గాని, రోగం గాని, మరి మరుపు గాని నిన్నేమీ చేయదు. ఒకవేళ మరిచి బయట దేహపరంగా చేసేటువంటి పూజలు, జపాలు, ధ్యానాలు సమయానుకూలంగా చేయవలసినవన్నీ అన్ని చెయ్యకపోయినా పర్వాలేదు గాని గురువు చెప్పిన వాక్యాన్ని మీరకూడదు. నిజమైన గురువైతే ఇటువంటి భౌతికమైన వాటిని చెయ్యపోయావంటే నాశనం అయిపోతామని ఎవడు చెప్పడు.
వాడెవడా అని చూసుకోవయ్యా, ఈ నాశనం అయ్యేది ఎవరో నీకు తెలుస్తుందని చెప్పిన వాడు నిజమైన గురువు. అవునమ్మా. నీకు బాధ లేని, బంధం లేని, తేలికగా ఉద్ధరింపబడేటువంటి నిజమైన జ్ఞాన ఖడ్గం రమణ గురువే ఇచ్చారు. అది ఒక్కటే మర్చిపోకు, మిగతావన్నీ అది వదిలేయమని కాదు, పరిస్థితుల వల్ల వదిలేసిన నువ్వేం బాధపడకు. అయ్యో చేయలేకపోతున్నాను, దీపం పెట్టలేకపోతే, దూపం పెట్టలేకపోతే, నైవేద్యం పెట్టలేకపోతే, ముడిగట్టుకోలేకపోతే, ఇవన్నీ నో, చేయగలిగి మానమని కాదు. అటువంటి చెయ్యలేకపోతే నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు. కానీ చేసేవాడెవడా అని ప్రశ్నించి అప్పుడు ఆ వచ్చిన పరమ మౌనాన్ని నువ్వు ఆస్వాదించడానికి ఈ భౌతికమైనవి ఏవి నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా నీకు అడ్డంకు కాదని తెలుస్తోంది కదా. నువ్వు అడవిలో ఉండు, అంతఃపురంలో ఉండు, పంచభక్ష పరమాన్నాలు తిను, లేకపోతే అంబలైనా తాగు, పూరి గుడిసెలోనైనా ఉండు, భగవంతుడి నిలయంలోనన్నా ఉండు, అక్కడైనా ఉన్న నేనెవరు, ఇలా ఉన్న నేనెవరు అని ప్రశ్నించి ఆగు, చూడు. దానికి ఏమడ్డొస్తుందమ్మా? మరి ఏ అడ్డంకులు లేని అవలీలుగా నీ ఆనంద స్వరూపమైన ఆత్మ సామ్రాజ్యాన్ని, శాంతిధామాన్ని నీకు నిజంగా తేలికగా అందించగలిగిన వాడే గురువు. ఆ గురువు భగవంతుడే, ఆ పరమ మౌనమే భగవంతుడు. పరమేశ్వరునికి అపచారం చేసినట్లయితే దానిని సద్గురువుల దయతో సరిదిద్దుకోవచ్చు. ఏదో పూజలోనో, జపంలోనో, ధ్యానంలోనో, ఏ ఆచారంలోనో, వ్యవహారంలోనో నువ్వు అపచారం చేస్తే అది సద్గురువుల దయతో సరిదిద్దుకోవచ్చు నువ్వు. అయితే సద్గురువుల పట్ల మాత్రం అపచారం చేస్తే మాత్రం దానిని పరమేశ్వరుడు కూడా సరిదిద్దలేడు. ఇప్పుడు కళలో కూడా గురువు పట్ల అపచారం చెయ్యకు. ఈ మాటని పెద్దలందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. దైవభక్తి కన్నా గురుభక్తే మిన్న అని ఉపదేశిస్తున్నారు కూడా. ముందు నీకు దైవం ఎట్టివాడో తెలియచేసిన గురువు లేకపోతే నీకు దైవం ఎవరో తెలియదుగా. కాబట్టి ముందు గురువుని దైవంగా భావించి నమ్మి అంకితమైతే ఆ గురువు నీకు అందించవలసిన సద్వస్తువును అందిస్తాడు. అప్పుడు తెలుస్తుంది ఈ గురువే ఆ దైవము అని అనుభవం నీకు తెలిసే వరకు గురువు పట్ల అచంచలమైన భక్తి, విశ్వాసము, గౌరవము, గురు వాక్యమందు మరి ఏకాగ్రమైనటువంటి నిశ్చల భావము, ఆయన ఏది చెప్పారో అది చేసే కర్తవ్యము, ఇవి మాత్రం ఎప్పుడూ మానకూడదు. ఈ క్రింద 14వ వచనంగా శ్రీ భగవాన్ రచించారు. అదే ఉన్నది నలుబది అనుబంధంలో 49వ పద్యంగా ఉండడం చేత ఆ పద్యానికి ఈ క్రింద భావం ఇవ్వబడింది. అది ఏంటంటే, ఓయి కుమార, అద్వైతాన్ని ఎప్పుడూ హృదయంలో అనుభవిస్తూ ఉండు. నేను అంటే తలంపు కదూ, అదే మిథ్యా నేను, రెండవ నేను. మొట్టమొదట ఉన్నటువంటి ఆ మౌనమే పరమమైనటువంటి పరమాత్మ నేను. దానిలో నుంచి నేను అన్న తలంపు వచ్చింది, ఇది రెండో నేను. ఈ రెండో లేని స్థితే అద్వైతము, రెండోది లేదు అక్కడ. అద్వైతాన్ని ఎప్పుడు హృదయంలో అనుభవిస్తూ ఉండు. కానీ బాహ్య విషయ వ్యవహారాల్లో ఎప్పుడు అద్వైతాన్ని ఆచరణలో పెట్టకు. బాహ్య విషయాల్లో మాత్రం అద్వైతాన్ని ఆచరణ పెట్టకూడదు. ఎందుకంటే మరి బాహ్యంగా ద్వైతాలు కదా, అంత అద్వైతమే కదా బాహ్యంలో కదా. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతయా తథైవ పితృపుత్ర ఆత్మాన వేదత. ఈ నేను అన్న రెండోది వచ్చిందంటే అంత అద్వైతమే. అవునా? నేను అంటే నువ్వు, తల్లి అంటే తండ్రి, కొడుకు అంటే తల్లి, ఇట్లా రెండూ ఉంటాయి. భార్య, భర్త, బిడ్డ, తల్లి, బంధువు కదా, మరి శిష్యుడు, గురువు, ఇట్లా బాహ్య రెండో నేను వస్తే అంత ద్వైతమే. కాబట్టి బాహ్య విషయాల్లో అద్వైతం పనికి రాదు. తల్లి తల్లే, భార్య భార్యే, తండ్రి తండ్రే,
గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. అంతరంగంలో మాత్రం ఏకైక పరమసత్యం. వ్యవహారంలో మాత్రం ద్వైతం. కాబట్టి వ్యవహారాల్లో ఎప్పుడు అద్వైతాన్ని ఆచరించుకు. బ్రహ్మలోకము, విష్ణులోకము, శివలోకము మొదలైన త్రిలోకాల మూర్తులను కూడా నీవు అద్వైతంగా భావించవచ్చు. లోపల ఆ బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు, విష్ణులోకంలో ఉన్నటువంటి విష్ణుదేవుడు, శివలోకంలో ఉన్న శివదేవుడు అందరూ ఒకే ఒక నా హృదయంలో ఉన్నటువంటి ఆ శాంతియే వారు అని నువ్వు లోపల భావించవచ్చు. కానీ సద్గురుమూర్తితో మాత్రం అద్వైత భావం అసలు పనికిరాదు. నువ్వు నేను ఒకటేగా అని సద్గురు దగ్గర మాత్రం ఉండకూడదు. అగౌరవపరచకూడదు, తక్కువ చేయకూడదు. గురువు అంటే గురువే. విష్ణువు దగ్గర విష్ణువుని నువ్వు నేను ఒకటే అనొచ్చట, శివుణ్ణి అనొచ్చట, బ్రహ్మదేవుని అనొచ్చట. కానీ గురువుని అనకూడదట. ఎందుకు? గురువు అన్నావంటే నువ్వు శిష్యుడివై తీరుతావు, ఉంటుంది. అక్కడ మాత్రం అణుకువ అది ఆ భక్తి, ఆ అర్పణ ఉండి తీరాలి. లేదంటే అహంకారం వస్తుంది మళ్ళీ. అందుకని గురువు ఏమన్నా వీడి చేత సేవలు చేయించుకోవాలి, మెప్పులు పొందాలని కాదు. వాడికి అహంకారం వస్తుంది మళ్ళీ. అది మళ్ళీ చిగురించిందా దాన్ని తగ్గొట్టడం కష్టం అని భగవానే చెప్పారు. ఓయి కుమార, అద్వైతాన్ని ఎప్పుడు నీ హృదయంలో అనుభవిస్తూ అంతటా అన్నిటా ఏకైకమైంది. నేనన్నది లేకపోతే ఉన్న పరమశాంతే అంటూ లోపల శాంతిని అనుభవించు. వెలుపల వ్యవహారంలో మాత్రం అద్వైతం వద్దు, ఎందుకంటే ఇబ్బందులు పడతావు. ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పట్లైనా అద్వైతం ఉండొచ్చేమో గాని గురువు దగ్గర మాత్రం అద్వైతం ప్రవర్తించకు అని చెప్పారమ్మా. అర్థమైందా? అందుచేతనే ఏమవుతుందంటే గురువుకి మనం ఆ గౌరవం ఇవ్వకపోతే ఆయన చెప్పిన మాటలు మనకి తేలికైపోతాయి, విలువ తేలిపోతుంది. విలువ తేలిపోవడం పట్ల మనకి ఆ లక్ష్యం మీద దృఢత్వం ఉండదు. గురువుకి విలువిస్తున్న కొద్ది గురువు వాక్యం చక్కగా విలువైందిగా నీకు అనుభవానికి వస్తుంది. నువ్వు గురువుకి ఇచ్చే విలువే గురువాక్యం కూడా నీకు విలువైందిగా అనిపిస్తుంది. అప్పుడు దాని మీద నువ్వు లక్ష్యం పెట్టగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు గురువుకి సరైన విలువనివ్వవో ఆయన వాక్యాలు కూడా మాకు తెలిసిపోయింది కదా, అది అదే కదా, ఇది ఇదే కదా అని ఏమైపోతుంది. ఆ మాటలు మాకు తెలిసిపోయాయి కాబట్టి అంత విలువైన మాటలు తేలిక అయిపోతాయి. అప్పుడు ఇక నీ సాధన కూడా తేలిపోతుంది. ఇదమ్మా రహస్యం. ఎంత అణుకువగా గురువాక్యాన్ని నువ్వు విని దానికి గురువుకి ఇస్తున్న విలువ వల్ల నీ గురువు వాక్యానికి కూడా విలువ ఉంటుంది గనక విలువైన వాక్యం నీకు తన నిజమైన విలువను అందించగలుగుతుంది గనక ఎప్పుడైతే గురువు దగ్గర విలువ తగ్గిందో ఆయన మాటకి విలువ తగ్గుతుంది. ఆయన వచ్చిన బోధకి విలువ ఎప్పుడు తగ్గిందో నీకు అసలు విలువైన వస్తువు తేలిపోయి దాని విలువ పోగొట్టుకుంటుంది. అందుకని గురువు దగ్గర మాత్రం నువ్వు అద్వైతాన్ని ఉపయోగించకు అని చెప్పారని నా అనుభవం. మరిది ఎప్పుడు గురువు అంటే గురువే. గురువే అమ్మా అని కాదు, ఆ మాట అంత విలువైంది కదా. అవును మీరు ఎలా చెప్పారు, తెలిసిపోయిందిగా, అది అంతేగా, అంతేగా, మరి అంతే, అందుకే ఇన్నాళ్ళ నుంచి అంతేగా అయిపోతున్నాయి. అది అందుచేత ఇక్కడ భగవాన్ అద్వైతాన్ని హృదయంలో అనుభవిస్తూ ఉండు. కానీ ఎక్కడ నువ్వు అద్వైతాన్ని వాడినా పర్వాలేదు, కానీ గురువు దగ్గర మాత్రం అద్వైతాన్ని మాత్రం ఉపయోగించుకోకు. ఎందుకంటే మళ్ళీ నువ్వు నీ దృష్టిలో గురువు తేలికైపోతాడు, గురు వాక్యం తేలికైపోతుంది. నువ్విక ఆ వాక్యాన్ని వదిలేసి మళ్ళీ విషయాల్లో పడిపోతావు. ఇక జీవకారుణ్యం అంటే ఏమిటి? భగవాన్ రచించిన 12వ పద్యమే ఇది. అందువల్ల వారి పద్యానికి వచనం ఇక్కడ రాయబడింది. దేని గురించి? జీవకారుణ్యాన్ని గురించి భగవాన్ ఉన్నది నలుగుదిలో చెప్పిన 12వ పద్యమట. జన్మబంధాల నుంచి తనని విడిపించుకుని తరించే జీవన్ముక్తుడు ఒక్కడే. ఇక నాకు జన్మబంధాలొద్దు,
ఈ చావు పుట్టుకలు లేని దివ్య స్థితి ఏదైనా ఉంటే అది నాకు కావాలి, దాన్ని విడిపించుకోవాలి, తరించాలి అని గాఢమైనటువంటి జిజ్ఞాస, కోరిక ఉంటే అప్పుడు జన్మబంధాన్ని తన్ని తాను విడిపించుకుని తరించే జీవన్ముక్తుడు ఒక్కడే. ఇతడు జీవులను తరింపజేయగలుగుతాడు. జీవన్ముక్తుడు ఒక్కడే ఇతర జీవులను కూడా తరింపజేయగలుగుతాడు. అట్లే తన ముక్తిని పొందక బంధములో చిక్కుకొని ఉన్నవాడు ఇతరులను తరింప పూనుకోవడం ఎలా ఉంటుంది? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపడం లాంటిదే కదా. ఎవరైతే తను జన్మ మృత్యువుల బంధాల నుంచి తాను విడిపడి ఉంటాడో వాడు అలా జన్మ మృత్యు బంధాల్లో బంధింపబడి ఉన్న వాళ్ళని విడిపించగలుగుతాడు. వాడే బంధంలో ఉన్నవాడు మరి ఇతరుల బంధాలను ఎలా తీయగలడు? అది జీవకారుణ్యం అంటే. నీకు జీవకారుణ్యం చూపించాలి అనుకుంటే నువ్వే ఒళ్ళట్టుకు తిరుగుతున్నావు దీన్ని రక్షించుకోవడానికి. ఇంకొకరిని ఎట్లా రక్షిస్తావు? రక్షించలేవు. ఆ రక్షించడం ఒకవేళ నువ్వు చేసిన తాత్కాలికంగా చేయగలవే తప్ప పూర్తిగా అవతలి వ్యక్తికే నీ జీవితాన్ని అంకితం చేయాలంటే చేస్తావా? అమ్మ బాబాయ్ నా వల్ల ఉదయం ఇంతే చేయగలను అంటావా లేదా? నిజంగా జీవకారుణ్యం ఉండి మనం ఎవరికైనా ఏదైనా చేయగలిగితే అంతా చేస్తామా? నువ్వెంత చేయగలవు అంతే చేయగలుగుతావు, అంతకు మించి నువ్వు చెయ్యవు కదా. అలా చేయ అవతల వాడిని వదిలేస్తావుగా, అప్పుడు అది కారుణ్యం ఎట్లా అవుతుంది? అందుచేత జీవకారుణ్యం భౌతికంగా మనం చూపించాలి. ఎంత చేయగలమో అంతే అంతకంటే చెయ్యలేం మనం. ఎందుకంటే అవతలి జీవి మీద కంటే నీ మీద నీకు ఎక్కువ ప్రేమ గనక. ముందు నువ్వు నీ రక్షణ చూసుకుంటావు. వాడు ఒక పెద్ద బురద గుంట్లో అక్కడ పడిపోయాడేమో, మునిగిపోతున్నాడు, రక్షించండో రక్షించండో అంటున్నాడు. నువ్వు గట్టు మీద ఉన్నావు, వాడికి చెయ్యి అందించకపోతే అది మహాపాపమే. నీ కారణంతో చెయ్యి అందించావు, వాడిని లాగగలిగినంత లాగగలుగుతావే తప్ప నువ్వు కూడా ఊబిలో పడిపోతే వాడి చెయ్యి వదిలేస్తావు కదా. వదిలేస్తాను. అంతే చేయగలవు నువ్వు. చెయ్యగలిగినంత చెయ్యకపోతే తప్పు, ఆ తర్వాత మించి నీకు నువ్వు చేయలేవు. ఎవరైనా చూసుకోండి, ఈ ఊబిలో పడ్డవాడిని నేను ఉదాహరణకు చెప్తున్నాను కానీ కష్టాల్లో ఉన్నవాళ్ళు అనుకుందాం, ఎంత చేయగలవు? ఎంత ఇస్తే వాడి కొరత నువ్వు తీర్చగలవు? పోనీ అంతా ఇచ్చేస్తావా? ఇచ్చేస్తే వాడి కొరత తీరుతుంది, నువ్వు ఇచ్చేస్తావా? మరి ఇవ్వవు కదా. చేత మనం లోకంలో ఉన్న జీవుల మీద కారుణ్యం చూపించడం సహజము, మంచిది, చాలా మంచి లక్షణమే. గాని నువ్వు అంతా ఇచ్చేయలేవు. ఎందుకంటే నీ రక్షణ నువ్వు చూసుకున్న తర్వాత ఇతరులను రక్షిస్తావు. నువ్వే ఊబిలో ఉంటే మరొక ఊబిలోంచి బయటకెట్లా తీయగలవు? అందుచేత జీవకారుణ్యం అంటే అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ తరించాలి అన్న ఇచ్ఛతో తన వద్దకి వచ్చిన జీవులకు నేను అనే అహంకారాన్ని జయించి ఆత్మస్థితులై ఉన్న జ్ఞాని ఆత్మ అనుభవాన్ని అవలీలగా ప్రసాదిస్తాడు. తన దగ్గరికి వచ్చి ఆర్తితో అడిగిన వాళ్ళకి, చెప్పిన దాన్ని అనుసరించాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి చెప్పి తరింపజేయొచ్చు గాని అసలు వినాలనే లేదు, విన్నది అర్థం చేసుకోవాలని అసలే లేదు, దాన్ని అసలు ఆచరించాలనే లేదు. వారికి ఎవరేం చేస్తారు? వారికి కావాల్సింది వేరే ఉంటాయి కదా. అందుచేత జ్ఞానం చెప్తున్నారంటే అజ్ఞానంలో కొట్టిముట్టాడుతూ అయ్యో ఏమిటిది, ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, రేపు చచ్చిపోతే నేనేమైపోతాను, అసలు ఆలోచనే మరి ఉండదో ఏంటో. ఉంటే ఇంత ధీమాగా బ్రతకలేరమ్మా. తెలుసో తెలియకో ఈ ఆలోచన గనక మనకు వస్తే వాళ్ళు ధీమాగా నిశ్చింతగా తిన్నాం ఉన్నాం నిద్రపోయామన్న బ్రతుకు బ్రతకలేరమ్మా. ఆ ఆలోచన బ్రతకనివ్వదు. ఏమిటిది ఒక రోజు వెళ్ళిపోయిందా అంటే ఆయువు వెళ్ళిపోతుంది అనమాట. ఏమో రేపేం రానుందో మనకేం తెలుసు. ఎప్పుడు ఈ దేహానికి ఆయుష్ తీరిపోతుందో తెలియదు కదా. మరి ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే ఎంత ప్లాన్ చేసుకుంటామమ్మా మనం. అక్కడ కాటేజీలు బుక్ చేసుకుని అవి చేసుకుని ఎక్కడ మంచి హోటల్స్ ఎక్కడ ఉన్నాయి, భోజనాలు ఎక్కడ దొరుకుతాయి, అలా అలా ఎన్ని చూసుకుంటాం. అన్ని చక్కగా ఏర్పాటు చేసుకొని కదా మన ఇల్లు వదిలి ఒక చోటుకి వెళ్తాం.
ఉమ్, మరి నీ ఒళ్ళు వదిలేసి లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడికి వెళ్తాను? దానికోసం నువ్వేం పెట్టుకున్నావు అక్కడ? ఉమ్, మరి దాని గురించి చూసుకోవా? ఒళ్ళట్టుకుని ఎక్కడికన్నా వెళ్ళడానికి ఇన్ని సదుపాయాలు చూసుకుంటున్నావే, ఈ ఒళ్ళు వదిలేసి పోతావు కదా, అప్పుడు నువ్వేమిటి? ఎక్కడికి వెళ్తావు? ఏమైపోతావు? అసలు ఎందుకు పుట్టావు? ఎందుకు పెరుగుతున్నావు? ఏమైపోతావు? ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానంలో ఉండి కూడా అన్నీ నాకు తెలుసని విర్రవేగడం, తినడం, నిద్రపోవడం. ఏమిటి బ్రతుకు? షో ఎక్కడికి వెళ్తాను? అసలు ఎక్కడి నుంచి వచ్చాను? నేనేమైపోతాను అన్న ఆలోచన కలిగిన వాడు నిశ్చింతగా లోక విషయాల్లో తిరగడమ్మా, తిరగలేడమ్మా. జిన్న చెప్తున్నాను, ఏమిటిది ఏమిటిది ఏమిటిది, ఈ ప్రయాణం ఎక్కడ ఆగుతుంది ఇది, తర్వాత నేనేమిటి అని తప్పకుండా లోపల అంతరంగంలో అది అతన్ని చింతింపచేస్తూ ఉంటుంది. ఉమ్, అటువంటి హృదయంలో కలిగిన అటువంటి చింతన అజ్ఞానంలో కొట్టిమిట్టున్న నేను తరించాలి. అసలు ఏమిటి, ఎందుకు పుట్టాను, ఎందుకు పెట్టినా తెలియడం లేదు కదా, నాకు అన్నీ తెలుసు అనుకుంటారు అందరూ. అసలు ఎందుకు పుట్టావో తెలుసా? ఇప్పుడు ఇలా ఉన్నావు, రేపు ఏమవుతావో తెలుసా? అసలు తెలుసుకోవాల్సిన విషయాలే కాదు, దీన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తుంటే వాడికి అజ్ఞానంలో ఉండి దారి తెన్ను కనిపిస్తే, మనకేమో దారి తెన్ను కనిపిస్తుందా ఇప్పుడు? అటువంటి కొట్టిమిట్టాడుతూ తరించాలి, ఈ అజ్ఞానంలో నుంచి తరించాలి. అస్సలు నేనెవరో నాకు తెలియాలి, ఈ జన్మ మృత్యువులు ఎందుకు వచ్చాయో తెలియాలి అని ఎవడైతే ఇచ్ఛతో ఒక గురువు దగ్గరికి వస్తాడో, అలా తన దగ్గరికి వచ్చిన జీవులకి నేను అనే అహంకారాన్ని జయించి ఆత్మస్థితుడైన జ్ఞాని ఆత్మ అనుభవాన్ని ప్రసాదిస్తాడు. తాను గనుక ఇలాంటి అజ్ఞానాంధకారా నుంచి బయటపడి తన స్వరూపం తాను ఎరిగిన జ్ఞాని అటువంటి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ తన్ను ఆశ్రయించిన వాడికి ఆత్మానుభవాన్ని ప్రసాదిస్తాడు. అవునా? ఇదే నిజమైన జీవకారుణ్యం అంటే అంటున్నారు. మిగతావన్నీ జీవకారుణ్యాలే లోకంలో, కాదండం లేదు. అక్కడ రాక్షసులాగా ప్రవర్తించి నాకెందుకు తెచ్చాడు, నేను చూడను, అది రాక్షసత్వం, మానవత్వం కాదు. కాబట్టి దానికి సహాయం చేయాలి. ఎంతవరకు చేయగలం అంటే అక్కడ పరిమితే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ మరి జన్మ మృత్యుల్లో కొట్టి మిట్టాడుతూ నేను ఎప్పుడు బయటపడతాను, ఇప్పుడు చచ్చిపోతే నాకేముంది, చావక తప్పదు కదా, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే తత్వం సూచితున్నారు అన్నాడు కదా భగవంతుడు. పుట్టినవాడు చావక తప్పదు, ఆ చావు కోసం నువ్వు బెంగపడకు, చచ్చినవాడు మళ్ళీ పుడతాడు, నువ్వు దీన్ని మార్చలేవు, కాబట్టి దానికోసం నువ్వు ఏడవకు అన్నాడు. మరి మళ్ళీ పుడతానా? పుడితే ఏమిటి నాకు? ఆయన చెప్పారు నమ్ముతాం, మళ్ళీ పుడితే మళ్ళీ ఇదే కథ కదా. పోనీ ఈ ఇల్లు ఈ ఒళ్ళు కాకపోవచ్చు, ఇంకో ఇల్లు ఇంకో ఒళ్ళు, ఈ మొగుడు ఈ పెళ్ళం కాకపోవచ్చు, ఇంకో మొగుడు ఇంకో పెళ్ళం, అంతే. మళ్ళీ ఈ లంపటమే మళ్ళీ అక్కడ. అవునా? అని చూస్తే ఇప్పటి లంపటాలే ఏడిపించి చంపుతున్నాయి, మళ్ళీ కొత్త లంపటాలు తగిలించుకోవాలా? ఇంకొద్దు స్వామి, ఇంకో ఇల్లు వద్దు, ఇంకో ఒళ్ళు వద్దు నాయనా అని అనుకున్నవాడు ఆ ఇల్లు ఒళ్ళు కూడా లేకుండా తాను ఉండగలిగిన స్వస్థితిని పొందిన సద్గురువు సన్నిధానికి వెళ్లి అతడు అర్థిస్తే అటువంటి ఈ ఇల్లు ఒళ్ళు అవసరం లేకుండానే ఉండగలిగిన ఆనంద స్థితిని ప్రసాదిస్తాడు. అది ఎక్కడుంది? నేను అన్న తలంపు లేకపోతే అదే. అదెక్కడో అవనిలోనో నింగిలోనో ఎక్కడో లేదు, భూమిలోనూ లేదు, ఆకాశంలోనూ లేదు, ఎక్కడ పంచభూతాల్లో ఎక్కడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. అది నీలోనే ఉంది, నీవే అయ్యుంది. కాబట్టి ఈ దేహం నేను అనుకునేది, ఈ జగత్తు ఉన్నది అనుకునేవాడు నేనెవడా అని ప్రశ్నించి నిలిస్తే, అంటే ఆగితే పరమ శాంతి, పరమ మౌనం, నీలోనే ఉన్న నీదే అయి ఉన్న నీ నిజస్థితి, ఇంకా దాన్ని పొందుతాడు.
దానికి ఏం కావాలి? కాబట్టి అటువంటి ఆత్మ అనుభవాన్ని ప్రసాదిస్తాడు సద్గురువు. అదే నిజమైన జీవకారుణ్యం అంటే. మరి అతడు అజ్ఞాన అంధకారం అనే మాయా కోపంలో, దేహం నేననే మోహ కోపంలో పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు కదా, వాడిని బయట పడేసి శాంతి స్వరూపాన్ని అందిస్తాడు. దీనే నిజమైన జీవకారుణ్యమని, లోకులు చేసే పరోపకారాలు నగణ్యాలేనని, పెద్ద లెక్కలోకి వచ్చేవి కావని, అవి నిజమైన జీవకారుణ్యం అనిపించుకోవు అంటున్నారు. ఇలా ఈ సేవ చేసా, ఆ సేవ చేసా, దాన్ని రక్షించా, దీన్ని రక్షించా, దీనికి ఇది అన్నం పెట్టా, దానికి దండం పెట్టా, దానికి చీర పెట్టా, ఇవన్నీ కారుణ్యాలే. లేని వాళ్ళకి అవి ఇవ్వాలి. అటువంటి దాన ధర్మాలు మనిషి అయి పుట్టాక చెయ్యాలి. కానీ అవి నీ శక్తికి మించి నువ్వు చెయ్యలేవు. కాబట్టి అవి భౌతికంగా జీవకారుణ్యాలు అనిపించుకున్న నిజమైన జీవకారుణ్యం ఏంటంటే, దేహం నేనని ఈ మోహంలో, అజ్ఞాన అంధకారంలో, జన్మ పరంపరలో కొట్టి మిట్టాడుతున్న జీవుణ్ణి, అతడి జీవత్వాన్ని వదిలించి అతని స్వరూపమైన దైవత్వాన్ని అందించడమే నిజమైన జీవకారుణ్యము. మిగతావన్నీ అంత గణనీయాలు కావు అన్నారు భగవాన్. ఇప్పుడు అర్థమైంది జీవకారుణ్యం అంటే. అలాని మిగతావన్నీ చెయ్యొద్దని కాదు ఇక్కడ. తమకు తామే వైద్యుడు అని పెద్దలు నానుడి కనుక, ఓయి వైద్యుడా, నీవు మా రోగ నివారణకై మందు ఇవ్వడానికి ముందు నీ రోగాన్ని నయం చేసుకోవయ్యా. తర్వాత మాకు నువ్వు వైద్యం చెయ్యొచ్చు. డాక్టర్ గారికే పెద్ద జబ్బు, ఆయన దగ్గుతూ తుమ్ముతూ జ్వరంతో ఒళ్ళు కాలిపోతూ కళ్ళు తిరిగిపోతూ, మరి వచ్చిన పేషెంట్ కి వాడు ఏం మందు ఇస్తాడు? కాబట్టి ముందు నీ జబ్బు తగ్గించుకో, తర్వాత మా అందరి జబ్బులు తగ్గిద్దు గాని అంటే శ్రీ మునుగు గారు చెప్పారు ఈ మాట. ఎవరికైనా ఆత్మజ్ఞానమే జన్మ మృత్యువులనే రోగానికి మందు. అవునా? అసలు మంది అదే. ఆయన్నే భవరోగ బిష ధన్వంతరియే నమః అంటారు. ఈ పుట్టిన తర్వాత దేహానికి రోగాల్ని మార్పే వాడే ధన్వంతరి అంటున్నారే, అతడు పెద్ద ఆయుర్వేద శాస్త్రానికి గురువు, ఆ ధన్వంతరి అని ఆయన. ఈ లోకంలో మా జంతువులు అవి ప్రకృతిలోంచి అవే మందులు తయారు చేసుకుని ఈ చెట్టాకో ఆ గచ్చాకో పుచ్చాకో తినేసి అవి జబ్బు తగ్గించేసుకుంటాయి. వాటికి డాక్టర్లు ఎవరున్నారు? మనకే కదా కావాలి. కాబట్టి ఈ దేహానికి మందులు, చక్కటి మందులు ప్రకృతిలోంచి తెచ్చి ఈ దేహానికి ఉన్న రోగాలు పోగొట్టగలుగుతున్న వాడిని ధన్వంతరి అన్నారు. కానీ ఒక రోగం పోతే ఇంకొక రోగం రాకుండా మాత్రం వాడు చెయ్యడు అన్నా. అవును కదా? అవునమ్మా. మరి ఈ జన్మ అంటూ వచ్చిందంటే రోగాలు వస్తూనే ఉంటాయి. పుట్టేది ఒక రోగం, చావడం ఒక రోగం. అక్కడితో రోగాలాగో, మళ్ళీ పుట్టే రోగం, మళ్ళీ చచ్చే రోగం, పుట్టే రోగం, చచ్చే రోగం. ఇది భవరోగము అంటారు. ఈ భవరోగం పోతే ఇక బాహ్య రోగాలతో పని ఉంది. అందుచేత భవరోగ బిషక్ ధన్వంతరి అంచేత తాను రోగం లేనివాడైతే, అంటే నాకు దేహం నేను అనేటువంటి మాయారోగం నాకు లేకపోతే, ఎవడికి లేదో వాడు దేహం నేనన్న రోగంలో ఉన్నవాడికి వైద్యం చేయగలుగుతాడు. కాబట్టి మురుగునారు చెప్పారు, ఎవరికైనా ఆత్మజ్ఞానమే ఈ జన్మ మృత్యువులకి అనే రోగానికి మందు. ఆ రోగమే లేకపోతే శరీర ఆరోగ్యాలతో పనే ఉంది. పుట్టనే వాడికి ఇంకా శరీరము దాని ఆరోగ్యంతో పనే ఉంది. కనుక దానిని మొదట నయం చేసుకోవాలి. ఈ పుట్టుక, ఈ చావు అనే రోగాన్ని ముందు పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవాలంటే అది పోగొట్టుకున్న వాడిని ఆశ్రయించాలి. మా అర్థమైందా? అదే జీవకారుణ్యం అంటే. తాను భవ రోగం నుంచి బయటపడి ఉన్నవాడే భవరోగగ్రస్తులకి వైద్యం చేసి భవరోగం లేకుండా చెయ్యగలడు. అతడే గురువు. ఇక పితృకర్మలు మనం చేస్తూ ఉంటాం కదా, మనకి తల్లిదండ్రులకి అత్తమామలకి చేస్తూ ఉంటాం కదా.
లోకులు తమ కన్న తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడే వారి అవసరాలను తీర్చి కాపాడరు. వాళ్ళు బతుకున్నప్పుడు మాత్రం వాళ్ళకి వచ్చిన అవసరాలు తీర్చరు, కాపాడరు. ఎక్కడ మనం పిలిస్తే ఎక్కడ అంటుకుంటుందో ఎక్కడ పట్టుకుంటుందో అన్నట్లు ఉంటారు కదా. వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వారి అవసరాలను తీర్చి కాపాడరు. అయితే వారు మరణించిన తర్వాత ఇక పితృకర్మలని అదని ఇదని దానాలు ధర్మాలని ఆడంబరంగా చేసి ధనాన్ని ఖర్చు పెడతారు. ఈ లోకం పోకడే ఎంత విచిత్రమైనది. అమ్మ జీవించి ఉన్నప్పుడు అన్నం పెట్టడే పిన్నమ్మకి పట్టు చీర కొనిచ్చేట. వీడు ఎంత దానం చేస్తున్నాడో, ఎంత ప్రేమమయుడో చూడండి. బ్రతికి ఉన్నప్పుడు ఆ ప్రేమతో పలకరించడే, లాలించడే, కష్టం చూడడే. చచ్చిపోయాక పితృకర్మలు నియమనిష్టలతో శాస్త్రం చెప్పిన ధర్మాలతో మేము ఎంత గొప్పగా చేసేస్తున్నాము అని చేస్తూ ఉంటారు. అవునా కదా? ఆహా, ఈ లోకం పోకడ ఎంత విచిత్రమైనది. తల్లిదండ్రులు జీవించి ఉండగానే వారిని ప్రేమగా లాలనగా చూసి వారికి అవసరాలను తీర్చడమే నిజమైన పితృకర్మలు అంటున్నాడు ఈయన. మిగతావన్నీ పితృకర్మల లిస్టులోకి వచ్చి తర్వాత చేసేవన్నీ గొప్పవనుకోవడం మహామోహము అని ఇక్కడ ఈ ఒక్క వాక్యంతో అయిపోయిందమ్మా. ఇది అందుకని చెప్పడానికి కూడా ఏమీ లేదు దాని గురించి. ఇక పరోపకారము. ఇతరులను వంచేవాడు తనకి తానే శత్రువై కీడు తెచ్చుకునేవాడు అవుతాడు. ఇతరులు వంచిస్తూ మాయ మాటలు చెప్తూ, మాటలైతే తేనెల్లాగా ఉంటాయి, లోపలైతే మాత్రం విషం కక్కుతూ ఉంటాడు. వాడు తన వంచనతో ఇతరులు లోపలుచుకోగలుగుతాడు. వారికి కీడు చేసిన వాడు అనుకుంటాం మనం, కాను తనకి తానే కీడు చేసుకుంటున్నాడట. ఇతరులను వంచిస్తున్నాను అనేటువంటి వాడు తనకి తానే కీడు చేసుకుంటున్నాడు అని వాడికి తెలియడం లేదు. ఇతరులు ఎవరు? నీ మనసులో పెట్టుకున్న ఈర్ష్యాద్వేషాలతో కూడిన భావమే. నీ లోపల ఒక వ్యక్తి పట్ల అటువంటి భావం లేదనుకో, అప్పుడు ఆ వ్యక్తి పట్ల నువ్వు కీడు చెయ్యవు కదా. కాబట్టి అటువంటి దుష్ట భావమే నీకు దుష్ట గతులను కలిగిస్తుంది. యద్భావం తద్భవతి అన్నారుగా. ఇతరుల పట్ల ఉన్న దుష్ట భావన ఏదైతే ఉందో అదే నీ దుష్ట క్రియకి కారణమవుతుంది. ఆ దుష్టక్రియ యొక్క ఫలితం అంటే నువ్వు తిరిగి అనుభవించాలి. అర్థమవుతుందా? కాబట్టి ఇతరులను వంచేవాడు తనకి తానే శత్రువు. తాను ఏది ఇతరులకు ఇస్తాడో అది రెట్టింపై మళ్ళీ వాడికి వాడే తెచ్చుకుంటాడు. కనుక ఇతరులకు ఇచ్చేటువంటిదంతా తనకే తానిచ్చుకుంటున్నాడనే సత్యము గ్రహిస్తే, నువ్వు ఇతరులకి మంచి ఇచ్చావా అది నీకు నువ్వే ఇచ్చుకుంటున్నావు, ఇతరులకి చెడ్డ ఇచ్చావా అది నీకు నువ్వే ఇచ్చుకుంటున్నావు. మరి చేసిన కర్మము చెడని పదార్థం అన్నారు కదా, అన్నారుగా. ఏ జన్మం చేసిన పుణ్యం అమ్మా కదా. పుణ్యం కొద్దీ మా భర్తను మొగుడును, దానం కొద్దీ బిడ్డలమ్మా అంటారు. పుణ్యం చేసుకుంటే మంచి మొగుడు వస్తాట, దానం చేసుకుంటే మంచి బిడ్డలు పుడతారట. అంటే అవే కాదు చేసుకున్నా వానాడు ఈనాడు వచ్చాయి. ఈ మాటలన్నీ, సామెతలన్నీ మనకి అనుభవంలోకి వస్తున్నాయి. కాబట్టి ఇతరులను వంచేవాడు తనకు తానే కీడు చేసుకుంటున్నాడు. ఇతరులకు ఇచ్చేటువంటిదంతా తిరిగి తనకే తానే ఇచ్చుకుంటున్నాడనే సత్యాన్ని గ్రహిస్తే, పరోపకారం కోసం ఇతరుడికి ఇచ్చేది ఎవరు చక్కగా శ్రద్ధగా చేయరు. ఇతరుడికి ఇస్తున్నామంటే శ్రద్ధ నిర్లక్ష్యము ఉండదండి. వాడికి ఇవ్వాలా, ఇదిగో అని ఇచ్చిన దానికిను ఆ ఇవ్వడంలో ప్రేమ, లాలింపు, పరమాత్ముడికి ఇస్తున్నాము అనేటువంటి భావన ఉన్నదానికి తేడా లేదమ్మా. కాబట్టి ఇతరులకి ఇచ్చేది ఎవరికో కాదు, నాకు నేనే ఇచ్చుకుంటున్నాను అని తెలిసినప్పుడు ఎంత ప్రేమగా. నీకు నువ్వే ఒక మంచి చీర కొనుక్కోవాలంటే ఎంత ప్రయత్నం చేస్తావు, ఒక నగ కొనుక్కోవాలంటే అన్ని విధాలా పెర్ఫెక్ట్ గా నీకు నచ్చేది ఎన్నుకుంటావు కదా. దాన్ని ప్రీతితో ఆనందంతో ధరిస్తావు కదా. అలాగే ఎవరికైనా నేను ఇస్తున్నప్పుడు నాకు నేనే ఇచ్చుకుంటానన్న భావంతో ఇస్తే అది ఎంతో ప్రేమతో ఇవ్వగలుగుతావు. అలా కాకుండా ఏదో పరోపకారం చేస్తే పుణ్యం అన్నాడు కదా,
పరోపకారం చేయకపోతే పాపం అన్నాడు, పరోపకారం చేస్తే పుణ్యం అంటున్నాడు, ఇతరులకి ఏదైనా ఇవ్వాలట ఇస్తాను అని ఇవ్వడం తప్ప శ్రద్ధగా ప్రేమతో తనకే ఇచ్చుకుంటున్నానన్న భావంతో ఎవరు ఇవ్వరు. వాళ్ళకి అంత ఇచ్చాం, వీళ్ళకి ఎంత ఇచ్చాం, వీళ్ళకి ఇలా చేసాం, వాళ్ళకి ఇలా చేసాం, మేము కాబట్టి చేసాం అనుకుంటారు తప్ప నీకు నువ్వే చేసుకుంటున్నావు అనేటువంటి సత్యం తెలియక అది మళ్ళీ ఏమవుతుంది, కర్మలకి కారణమవుతుంది, జన్మలకి కారణమవుతుంది. భగవాన్ రచించిన నేనెవరనే గ్రంథంలో చెప్పిన అనుగ్రహ వాక్యాలు ఇవి. సర్వప్రాణులు తన ఆత్మస్వరూపంగా ఉండడం చేత ఎక్కడుంది ఇదంతా? నా బయట ఉంది. అవును కదా, ప్రపంచం అంతా నాకు బయటే కదా ఉంది. ఇప్పుడు దేనికి బయట? నాకు అంటే శరీరానికి బయట. శరీరం నేను అనుకున్నప్పుడు నీకు శరీరానికి బయట నీకు ప్రపంచం కనిపిస్తుంది అమ్మా. శరీరానికి బయట ప్రపంచం కనిపించినప్పుడు నువ్వు చేసేవన్నీ కూడా ఇతరులకి చేసినవని అనుకుంటావు. నీలోనే అంతా ఉందని తెలిసినప్పుడు నీకు బయట ఏం ఉండదు. అవును.